కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్ఎం సుధీర్ బాబు, నూతన నగర అధ్యక్షులుగా ఎస్ఎం ఇఫ్తాఖర్ అహ్మద్ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద నుండి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా మరియు నగర నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ గుంటూరు జిల్లా నుంచే మొదలవుతుంది. వారు చేసే అన్యాయాలు, అక్రమాలు మొత్తం గుంటూరు జిల్లా నుంచే ఎదుర్కొంటాం. మాకు ఇక్కడ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, సెల్స్ అన్ని బలంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేసే చర్యలన్నింటినీ మేము అడ్డుకుంటాము. నాకు ఈ రోజున ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నాకు పార్టీ నన్ను గమనించి చేస్తున్నటువంటి పనిని గమనించి ఇక్కడున్న నాయకులు నన్ను గుర్తించి వారు నన్ను సిఫార్సు చేసి ఇట్లాంటి అతను ఒక కార్యకర్త ఉంటే, కార్యకర్త నాయకుడిగా ఉంటే కార్యకర్త పడేటువంటి కష్టాలు ఒక నాయకుడు తెలుసుకుంటాడని చెప్పి నాకు ఆ పైన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు, అలాగే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు వీరందరూ నా మీద పెట్టుకొని నేనేదో ఈ యొక్క గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి పెట్టుకున్న నమ్మకాన్ని నేను దాన్ని డెఫినెట్గా చేస్తానని తెలియజేసుకుంటూ, అట్లానే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటప్పటికి లేడీ టైగర్గా పిలుచుకున్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆశీస్సులతో, అట్లానే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి లింగంశెట్టి ఈశ్వరరావు గారు, అట్లానే మా గుంటూరు పులి మస్తాన్ వలి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ ఈ యొక్క గుంటూరు జిల్లాలో బలంగా తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ సహాయ సహకారం నాకు అందిస్తారని చెప్పి, అట్లానే కార్యకర్తలు కూడా నాతో అందుబాటులో అండగా ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి మా గురువు గారు గురునాథన్ గారు విజయవాడ నుంచి వచ్చారు, అట్లానే చిలకలూరుపేట నుంచి మన నాగకృష్ణ గారు వచ్చారు, అట్లానే విజయవాడ నుంచి అయ్యప్ప గారు వచ్చారు. వీళ్ళందరూ ఆశిస్తుంటూ నేను బలంగా ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ, సమయం నుంచి కాబట్టి మీడియా మిత్రులు కూడా ఎంతసేపు